హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరేమంట అడిగారో చూద్దామా? ఓకే. ఇవాళ బాలా గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఓకే. మునగాకు పెసరపప్పు ఇగురు ఎలా చేసుకోవాలో చూపిమన్నారు. ఓకే అండి. హెల్దీ డిష్ అడిగారు. హెల్దీ డిష్ అండ్ కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఐటమ్ కదా, అంటే మునగాకుతో కొంచెం తక్కువ చేసుకుంటూ ఉంటాం. చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారండి. సో అంటే అది హెల్త్ కి చాలా మంచిది. సో పెసరపప్పు కాంబినేషన్ మంచి టేస్టీగా వస్తుంది. ఓకే ఓకే మరి మునగాకు పెసరపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు పెసరపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం పోపు పెట్టుకోవాలండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. ఓకే. సో కొంచెం పోపు అనేది బాగా వేయించుకోవాలి కదా ఇలాంటి వాటికి? అవునండి. ఓకే. సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో మునగాకు వేసుకొని అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో కాస్త వేగాలండి ఇది. సో ఈ మునగాకంతా కూడా కొంచెం వేగాలి కదా, పచ్చివాసన కొంచెం పోయి మనకు కమ్మగా వస్తుంది. కమ్మగా. సో అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, సో ఆకుతో పాటుగా ఇది కూడా కాస్త మనకు వేగితే మనకు రెడీ అయిపోయినట్టు. ఓకే. సో పెసరపప్పు మనం 1 గంట నానబెట్టుకుంటే చాలు కదండి? సరిపోతుంది, చాలా తొందరగా నానిపోతుందండి ఇది. సో ఇది చేసుకోవడానికి పెద్దగా మనకి ప్రాసెస్, టైం, ప్లానింగ్ కూడా అవసరం లేదు, త్వరగా చేసేసుకోవచ్చు. పప్పు ఒకటి నానబెట్టేసుకుంటే మిగతాది మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మూత పెడతారా? సో ఒక 2 నిమిషాలు దీన్ని కొంచెం ఉడకనివ్వాలి కదా. పప్పు ఒకటి మనకు మగ్గిపోతే డిష్ రెడీ అనేది. ఓకే ఓకే. అయిపోయిందా అండి? ఓకే. సో మునగాకుతో ఏ డిషెస్ చేసుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు? సాంబార్ చేసుకోవచ్చండి. ఓ మునగాకు సాంబార్. సాంబార్ కానీ మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు చేసుకుంటాం కదా, సో దాంట్లో వేసుకోవచ్చు, రసంలో కూడా వేసుకోవచ్చు. ఓ రసంలో కొంచెం మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అనుకుంటా. అవునండి. సో రెగ్యులర్ గా మనం చేసుకునే రసంలో మునగాకులు వేసేసుకుంటే మనకు అంటే ములక్కాడలు వేసుకున్న ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో అంటే కొంచెం లేత తీసుకుంటే బాగుంటుంది. దీనికి కూడా మనం లేతగా ఉండేది చూసి తీసుకోవాలా అండి? అవునండి. కొద్దిగా జీలకర్ర పొడి, అంటే కొంచెం ముదిరిన ఆకుంటే కొంచెం వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాను. సో జీలకర్ర పొడి మనకి డిఫరెంట్ ఫ్లేవర్ ని ఇస్తుంది కదా. అంటే ఈ పెసరపప్పు కాంబినేషన్ లో జీలకర్ర పొడి కొంచెం బాగుంటుంది. ఓకే. సో ఇది డ్రైగానే ఉంటుందా రాజు గారు? ఇది డ్రైగానే వస్తుందండి. సో మరి ఎందులో తీసుకుంటే బాగుంటుంది? రైస్ తో బాగుంటుందా లేకపోతే చపాతీలోకి బాగుంటుందా? చపాతీలోకి బాగుంటుంది. ఓకే. సో ఇలా కాకుండా మామూలుగా మనం మన పెసరపప్పుతో ముద్దపప్పులా చేసుకుంటాం కదా. అవును. సో అలాంటిది కూడా చేసుకుని అప్పుడు మనం రైస్ లో కూడా తీసుకోవచ్చు. అందులో కూడా మునగాకులు యూస్ చేయాలి. మునగాకు అంటే పోపుతో పాటు కొంచెం మునగాకు కూడా వేసుకుని మనం పోపు పెట్టుకుంటే ఓకే, అది కూడా బాగుంటుంది. సో యాక్చువల్గా మునగాకు బాగా హెల్దీ కాబట్టి మనం పోపులో కొంచెం యూజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ అది. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ అండి.
వేడివేడిగా మునగాకు పెసరపప్పు ఇగురు రెడీ. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మునగాకు పెసరపప్పు ఇగురు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఇందులో నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు పెసరపప్పు ఇగురు రెడీ.